నమస్కారం. మనందరికీ ఎంతో అవసరమైన ఒక ముఖ్యమైన టాపిక్ గురించిన ఈ విశ్లేషణకు స్వాగతం. జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ అనే పదం వినగానే మనలో చాలామందికి తెలియని ఒక భయం మొదలవుతుంది కదండి. క్యాన్సర్ అనగానే ఇక అంతే ప్రాణాపాయం అనే ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఈరోజు మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆ భయాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం. దానికి బదులుగా అసలు సైన్స్ ఏం చెబుతోంది, సరైన వైద్య పరిజ్ఞానం ఏంటి అనేది చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఇక్కడ ఒక అద్భుతమైన మాటను మనం గమనించాలి. అదేంటంటే క్యాన్సర్ అంటేనే లైఫ్ ఎండ్ అయిపోయింది అని ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. నిజం చెప్పాలంటే సరైన అవగాహన ఉండి దీన్ని ముందుగానే పసిగడితే 100% క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సింది భయం కాదు, ఆశ మరియు అవేర్నెస్. సరే, మరి ఈరోజు మనం ఏ విషయాలు కవర్ చేయబోతున్నామంటే అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎందుకొస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే స్వీయ పరీక్ష విధానం, డాక్టర్లు చేసే టెస్ట్లు, క్యాన్సర్లోని రకరకాల స్టేజెస్, వాటికున్న ట్రీట్మెంట్స్, వీటన్నిటితో పాటు దీన్ని ఎలా రాకుండా చూసుకోవచ్చు, జనాల్లో ఉన్న అపోహలు ఏంటి, ఇలా ప్రతి చిన్న డీటెయిల్ని చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం. సో మీకున్న డౌట్స్ అన్నీ ఈ పాటికే క్లియర్ అయిపోతాయండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 1, అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి? ఇది అర్థం కావాలంటే ముందుగా మనకు బ్రెస్ట్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అంటే ప్రాథమిక నిర్మాణం ఎలా ఉంటుందో కొంచెం ఐడియా ఉండాలి. సాధారణంగా రొమ్ములో కొంత ఫ్యాట్ టిష్యూ, అలాగే పిల్లలకు పాలు తయారు చేసే లోబ్యూల్స్, ఆ పాలను చనుమన వరకు తీసుకొచ్చే మిల్క్ డక్ట్స్ అంటే పాలనాళాలు ఉంటాయి. వీటితో పాటు రక్తనాళాలు, లింఫ్ నోడ్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ మిల్క్ డక్ట్స్ లేదా లోబ్యూల్స్లో ఉన్న కణాలు తమ కంట్రోల్ తప్పిపోయి ఇష్టమొచ్చినట్లు యాబ్నార్మల్గా పెరిగిపోవడం స్టార్ట్ చేస్తాయి కదా. ఖచ్చితంగా అక్కడే క్యాన్సర్ మొదలవుతుంది. ఇక్కడ మనం ఒక చిన్న మెడికల్ పదాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి. కణాలు అలా విపరీతంగా పెరిగిపోయి ఒక గడ్డలా ఫామ్ అయితే దాన్ని మనం ట్యూమర్ అంటాం. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే గడ్డలన్నీ ప్రమాదకరం కాదండి. ఒకవేళ ఆ గడ్డ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకపోతే దాన్ని బినైన్ ట్యూమర్ అంటారు. అలా కాకుండా అది పక్కనున్న కణాలకు కూడా స్ప్రెడ్ అవుతూ ప్రమాదకరంగా మారితే దాన్ని మాలిగ్నెంట్ ట్యూమర్ అంటారు. ఈ మాలిగ్నెంట్ ట్యూమర్నే మనం క్యాన్సర్ అని పిలుస్తాం. సో రొమ్ములో గడ్డ తగలగానే క్యాన్సరేమో అని ముందే టెన్షన్ పడాల్సిన పనిలేదు. రైట్, ఇప్పుడు సెక్షన్ 2కి వెళ్దాం. అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికొచ్చే రిస్క్ ఎక్కువ ఉంది? ఒకవేళ వస్తే శరీరం ముందుగా ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వాస్తవాలు చూద్దాం. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు దీనికి ఎగ్జాక్ట్ రీజన్ ఇది అని డాక్టర్లది కూడా చెప్పలేరు. కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రం క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ని అమాంతం పెంచేస్తాయి. ఉదాహరణకు వయస్సు, ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్లు దాటిన వారిలో ఈ రిస్క్ కాస్త ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో తల్లికో అక్క చెల్లెళ్లకో ఉంటే BRCA1, BRCA2 లాంటి జీన్స్ ద్వారా ఇది వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా చిన్న వయసులోనే పీరియడ్స్ రావడం లేదా లేట్గా మెనోపాజ్ రావడం లాంటి హార్మోన్ల ఇంబ్యాలెన్స్, ఓవర్ వెయిట్ ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు, అసలు ఫిజికల్ యాక్టివిటీ అంటే వ్యాయామం లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన కారణాలుగా చెప్పొచ్చు. ఇక లక్షణాల విషయానికొస్తే నేను చెప్పబోయే ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్యాన్సర్ ప్రారంభ దశలో చాలామందికి అస్సలు నొప్పే ఉండదు. నొప్పి లేదు కదా, సో ప్రాబ్లం లేదులే అని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అదే మనం చేసే పెద్ద తప్పు. నొప్పి లేని, కదలని ఒక గట్టి గడ్డ తగలడం, చనుమొన లోపలికి లాగేసినట్లవ్వడం, లేదా అక్కడ్నుంచి రక్తం, డిశ్చార్జ్ లాంటివి రావడం గమనించాలి. అలాగే చర్మం ముడతలు పడి అచ్చం ఆరెంజ్ పండు తొక్కలా మారిపోవడం, సైజులో సడన్గా మార్పు రావడం, లేదా చంకలో ఏదైనా గడ్డలాంటిది తగలడం, ఇవన్నీ చాలా స్పష్టమైన అర్లీ సిగ్నల్స్. వీటిని అస్సలు లైట్ తీసుకోకూడదు. సరే, ఇప్పుడు మన విశ్లేషణల్లో అత్యంత కీలకమైన సెక్షన్ 3లోకే ఎంటర్ అవుతున్నాం. అదేంటంటే ఎవరికి వారు స్వంతంగా ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోగలిగే స్వీయ రొమ్ము పరీక్ష లేదా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఇది ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అద్భుతమైన టెక్నిక్. అయితే ఈ పరీక్ష పడితే అప్పుడు చెయ్యకూడదండి. దీనికొక సరైన టైమింగ్ ఉంటుంది. కరెక్ట్ రిజల్ట్ తెలియాలంటే
పీరియడ్స్ పూర్తయిన 5 నుండి 7 రోజుల తర్వాత ఈ పరీక్ష చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఆ టైంలో బ్రెస్ట్లో హార్మోనల్ చేంజెస్ తక్కువుందాయి కాబట్టి ఈజీగా గమనించొచ్చు. ఒకవేళ మెనోపాజ్ వచ్చేసిన వారైతే కనుక నెలలో ఏదో ఒక ఫిక్స్డ్ డేట్ అనుకుని ప్రతి నెల రెగ్యులర్గా అదే రోజున చెక్ చేసుకోవాలి. మరి ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి? చాలా సింపుల్ అండి. ఒక 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1. అద్దం ముందు నిలబడి 2 చేతులను పైకెత్తి వాపుగాని చర్మంలో కలర్ మారడంగాని ఏవైనా మార్పులు కనిపిస్తున్నాయేమో జాగ్రత్తగా గమనించాలి. స్టెప్ 2. మీ చేతిలోని 3 వేళ్లను ఉపయోగించి రొమ్ముపైన ఒక సర్క్యులర్ మోషన్లో అంటే గుండ్రంగా నెమ్మదిగా నొక్కుతూ ఏవైనా గడ్డలు తగులుతున్నాయేమో చెక్ చేయాలి. స్టెప్ 3. ఇదే ప్రాసెస్ని పడుకుని కూడా చేయాలి. ఒక చెయ్యి తల వెనకాల పెట్టుకుని ఇంకో చేత్తో మళ్ళీ అదే సర్క్యులర్ మోషన్లో చెక్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఏ చిన్న కొత్త గడ్డ తగిలినా మార్పులు కనిపించినా భయపడకుండా వెంటనే డాక్టర్ని కలవాలి. ఒకవేళ గడ్డ ఉందని డౌటొస్తే అప్పుడు డాక్టర్స్ దాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తారో ఆ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ డాక్టర్ స్వయంగా ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తారు. ఆ తర్వాత మ్యామోగ్రఫీ అని పిలిచే ఒక స్పెషల్ బ్రెస్ట్ ఎక్స్రే తీస్తారు. ఇది చాలా చిన్న గడ్డలను కూడా పట్టేస్తుంది. యంగ్ ఏజ్ వాళ్లల్లో అయితే అల్ట్రాసౌండ్ గాని అవసరమైతే ఎంఆర్ఐ గాని చేస్తారు. ఇక ఫైనల్గా అసలది క్యాన్సరా కాదా అని 100% తేల్చే ఒకే ఒక టెస్ట్ ఏంటంటే బయాప్సీ. అంటే ఆ గడ్డలోంచి చిన్న కణాన్ని తీసి ల్యాబుకు పంపిస్తారు. దీంట్లోనే సన్నటి సూదుతో చేసే ఎఫ్ఎన్ఏసీ లేదా కోర్ నీడిల్ బయాప్సీ లాంటి రకాలుంటాయి. రైట్. ఇప్పుడు సెక్షన్ 4. దురదృష్టవశాత్తు ఒకవేళ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ ఏంటి? అసలిందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? మన మెడికల్ ఫీల్డ్లో ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. నమ్మండి, ఆధునిక వైద్యంలో ఇప్పుడు ఎన్నో సమగ్రమైన పరిష్కారాలు అవైలబుల్గా ఉన్నాయి. క్యాన్సర్ పెరిగే విధానాన్ని మనం ఈ స్టేజెస్ ద్వారా చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. స్టేజ్ 1 అంటే క్యాన్సర్ గడ్డ చాలా చిన్నగా కేవలం ఆ ఒక్కచోటే ఉంటుంది. ఇక్కడ సర్వైవల్ రేట్ ఆల్మోస్ట్ 100% ఉంటుంది. స్టేజ్ 2లో ఏమవుతుందంటే ఆ గడ్డ కాస్త పెరిగి పక్కనే ఉన్న లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది. స్టేజ్ 3లో అది మరింత అడ్వాన్స్ అయి చుట్టుపక్కల కణాలకు బాగా వ్యాపిస్తుంది. ఇక ఫైనల్గా స్టేజ్ 4, దీన్నే మెటాస్టాటిక్ స్టేజ్ అంటారు. అంటే ఈ క్యాన్సర్ అక్కడ్నుండి కాలేయం, ఊపిరితిత్తులు లేదా ఎముకలు లాంటి ఇతర శరీర భాగాలకు పాకేస్తుందన్నమాట. సో చూశారు కదా, క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లోనే పసిగట్టడం ఎంత కీలకమో. ఇక ట్రీట్మెంట్ అంటారా? అది పూర్తిగా పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. సర్జరీల విషయానికొస్తే కేవలం ఆ క్యాన్సర్ గడ్డను మాత్రమే తీసేసే లంపెక్టమీ ఉంది. లేదా రిస్క్ ఎక్కువ ఉంటే రొమ్ము మొత్తాన్ని తొలగించే మాస్టెక్టమీ కూడా చేస్తారు. ఇవి కాకుండా క్యాన్సర్ కణాలను నాశనం చేసే పవర్ఫుల్ కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోన్ల ద్వారా వచ్చే క్యాన్సర్ల కోసం హార్మోనల్ థెరపీ, అలాగే లేటెస్ట్గా వచ్చిన టార్గెటెడ్ థెరపీ, ఇలా ఎన్నో బెస్ట్ చికిత్సా పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా శారీరకంగా, మానసికంగా కొంత ఎమోషనల్ స్ట్రగుల్ ఉంటుంది. ముఖ్యంగా కీమోథెరపీ తీసుకునేటప్పుడు జుట్టు రాలిపోవడం, విపరీతమైన నీరసం రావడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అస్సలు నిజమేంటంటే ఇవన్నీ జస్ట్ టెంపరరీ మాత్రమే, ఇవి పర్మనెంట్ కాదు. అలాగే సర్జరీ వల్ల రొమ్ము కోల్పోయామని బాధపడాల్సిన పనిలేదు. ఇప్పుడు బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ ద్వారా మళ్లీ సహజంగా కనిపించేలా సర్జరీలు చేసే ఆప్షన్స్ చాలా వచ్చేశాయి. వీటన్నిటికంటే మన ప్రాణాలను నిలబెట్టుకోవడమే మన ఫస్ట్ ప్రయారిటీ కదా. ఇక ఇప్పుడు మన ఎక్స్ప్లెయినర్లో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. అదే సెక్షన్ 5. క్యాన్సర్ని ఎలా రాకుండా ఆపొచ్చు, అలాగే మన సమాజంలో పాతుకుపోయిన కొన్ని చాలా డేంజరస్ అపోహలేంటి, వాటినిప్పుడు తొలగించేద్దాం. మనలో చాలామంది కొన్ని అపోహలు నమ్ముతుంటారు. వాస్తవానికి అవేంటో ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ది, నొప్పి లేకపోతే అది క్యాన్సర్ కాదులే అనుకోవడం. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో అసలు నొప్పే ఉండదు. సెకండ్ది, ఇది కేవలం పెద్ద వయసు వాళ్లకే వస్తుంది అని. అస్సలు కాదు. ఈ రోజుల్లో 20-30 ఏళ్ల యంగ్ విమెన్లో కూడా ఇది కనిపిస్తోంది. థర్డ్ది, రొమ్ములో ఏ గడ్డ తగిలినా అది ఖచ్చితంగా క్యాన్సరే అని భయపడటం. ఇది కూడా అపోహే. అందులో చాలా వరకు ఎలాంటి ప్రమాదం లేని బినైన్ గడ్డలు, అంటే మామూలు నీటి బుడగలు కూడా అయ్యుండొచ్చు. మరి దీన్ని అసలు రాకుండా ఆపగలమా? ఈ ముప్పును తగ్గించడానికి మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం చాలా హెల్ప్ చేస్తుంది. ఎలాగంటే
మంచి హెల్దీ ఫుడ్ తినడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం, బరువును అదుపులో ఉంచుకోవడం లాంటివి చాలా ముఖ్యం. స్మోకింగ్, ఆల్కహాల్కు ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలాగే తల్లులు తమ పిల్లలకు పాలివ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఇక 40 ఏళ్లు దాటినవారు కనీసం ఏడాదికొకసారైనా రెగ్యులర్గా మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ చేయించుకోవడమనేది బెస్ట్ ప్రివెన్షన్. ఇప్పుడు మీ అందరి మైండ్లో ఉండే అతిపెద్ద డౌట్కి వద్దాం. అసలు క్యాన్సర్ని ముందుగా గుర్తిస్తే 100% నయం అవుతుందా? దీనికి ఆన్సర్ ఎస్, ఖచ్చితంగా అవుతుంది. ఎర్లీ స్టేజ్లోనే పసిగడితే రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఎంతోమంది క్యాన్సర్ని సక్సెస్ఫుల్గా జయించి ఈరోజు చాలా ఉత్సాహంగా, పూర్తిగా సాధారణ మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు తెలుసా? ఇదండి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి పూర్తి విశ్లేషణ. మన ఇంట్లో ఉండే తల్లులు, సిస్టర్స్, కూతుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఒక ఆయుధం లాంటిది. ఇక్కడ మనల్ని కాపాడేది భయం కాదు, సరైన అవేర్నెస్ మాత్రమే. అందుకే ఈ విశ్లేషణ అందరికీ చేరేలా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ హెల్త్ టాపిక్ గురించి విశ్లేషించాలో కింద కామెంట్స్లో చెప్పండి. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నప్పుడు సరైన అవగాహన దిశగా ఆ మొదటి అడుగు ఇంకెప్పుడు వేద్దాం? ఆలోచించండి. టేక్ కేర్.